శుభములు కలుగు నీకు. ఏముందక్క, వాళ్ళకి టైం వచ్చిందని మనల్ని టార్చర్ చేస్తారు కదా. ఇప్పుడు టైం మన పక్కన నిలబడింది. నేను వాళ్ళకి చుక్కలు చూపిస్తాను. నువ్వొకటి మర్చిపోతున్నావు హాసిని. నువ్వొక బంధంలోకి వెళ్ళిపోయావు. ఆ బంధం ఏదైనా బాధని పంచుకునేలా ఉండాలి కానీ బాధని పెంచేలా ఉండకూడదు. అక్క, మనం అలా అనుకుంటున్నాం కానీ వీళ్ళలా అనుకోవట్లేదు. ఆగు హాసిని, ఇంకా ఎప్పుడు వాళ్ళు మనము అని వేరు చేసి మాట్లాడుకు. అలాంటి మాటలు మేం మాట్లాడొచ్చు కానీ నువ్వు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ ఇల్లు నీది. ఆ ఇంట్లో వాళ్ళందరూ నీ వాళ్ళు. నీ జీవితమంతా గడవాల్సింది ఆ ఇంట్లో ఆ మనుషుల మధ్య. అక్క, సర్లే కాని అమ్మ తెచ్చిన సారీ గురించి మీ వాళ్ళు ఏమంటున్నారు? ఏంటక్క, ఏమన్నా? హాసిని, చెప్పాను కదా ఇంట్లో వాళ్ళందరూ నీ వాళ్ళే అని. అది కాదక్క, దాని ముందు మాట అన్నావు. అమ్మ తెచ్చిన సారీ గురించా? అమ్మ శారీ తెచ్చిందా? ఎప్పుడు? ఎక్కడికి? అదేంటి అలా అడుగుతున్నావు? అమ్మ నీకు పుట్టింటి సారీ, చలిమిడి, చిలకలు అన్ని పంపించింది కదా. హాసిని, ఏం మాట్లాడవేంటి? నాకు తెలీదక్కా. తెలీదా? తెలియకపోవడం ఏంటి? అంటే అవన్నీ నీకు పెట్టలేదా? అసలు అమ్మ వచ్చినట్టే తెలీదు. ఒక నిమిషం ఉండు, నేను ఇప్పుడే ఇంటికొచ్చాను. అమ్మతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. సారే తీసుకొచ్చావా? సారే వాళ్ళవి తీసుకొచ్చినా మనం తీసుకోవట్లేదు. అరుంధతి, ఒక్కసారి నా కూతురి నోరు తీపి చేసి వెళ్ళిపోతాను అరుంధతి. ఒక్కసారి. బాబు, వద్దు బాబు, నా మాట విను బాబు. బాబు తప్పుకో. ఒక్కసారి నా మాట విను బాబు. తప్పుకో. బాబు ఆగు బాబు. బాబు ఆగు బాబు. అయ్యో, అమ్మా, అమ్మా, ఏమైంది? హాసిని ఎలా అంటుంది? నువ్వు వాళ్ళింటికి వెళ్ళిన విషయం తెలీదు అంటుంది. నువ్వు అసలు వాళ్ళింటికి వెళ్ళావా లేదా? ఏమైందమ్మా? హాసిని చూడనివ్వలేదమ్మా. ఏంటి? మేం తీసుకెళ్లిన సారిని వాళ్ళు తీసుకోలేదు. హాసిని పైనెక్కడో గదిలో ఉందట. దాన్ని పిలవను కూడా పిలవలేదు. సారే మొత్తం విసిరి కొట్టారు. సారే మొత్తం విసిరి కొట్టారు. అమ్మా, విసిరి కొట్టారా? అవునక్క, అమ్మ వచ్చిన దగ్గర నుంచి బాధపడుతూనే ఉంది. కలుపుకోవాలని నా కూతురు ఆశపడుతుంటే చేతిలో కత్తులు పట్టుకుని వస్తున్నారు వాళ్ళు. ఏమా, ఇంత జరిగితే నాకెందుకు ఫోన్ చేయలేదు? చేస్తే నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? పెళ్లి వాళ్లతో గొడవ పడతావా? అసలు ఈ విషయం పెద్ద మనుషుల ముందు పెట్టి పిన్ని, ప్రతి విషయాన్ని పెద్ద మనుషుల ముందు పెడితే అది కాపురం అవ్వదు. అవును పిన్ని, కుటుంబాల మధ్య ఉండాల్సింది చక్కటి అనుబంధాలే కానీ పంచాయతీ తీర్పులు కావు. వాళ్ళంతట వాళ్లే తెలుసుకోవాలి కానీ మనం తెగే వరకు లాగకూడదు.
ఒరేయ్ పెద్దరాని వచ్చింది రోయ్. అవునరా, కరెక్ట్గా చెప్పావు. పిల్లరాణు లేకుండా పెద్దరాణి ఒక్కతే వస్తుంది. ఆవిడ మీ పెద్దమ్మ కృష్ణమ్మ కదరా? హేయ్, పెద్దమ్మ ఏంట్రా పెద్దమ్మ? నాకుంది అమ్మ ఒక్కతే. ఆవిడ మా అమ్మ కంటే ముందు మా నాన్నతో కాపురం చేసిన మనిషి, అంతే. ఆవిడ మీ పెద్దమ్మ కానప్పుడు ఆవిడ గురించి మనకెందుకురా? రేయ్, ఆవిడ నాకు పెద్దమ్మ అవ్వదు అని మాత్రమే చెప్పాను, ఏం కాదని చెప్పలేదు కదా. ఏమవుతుందిరా? శత్రువు అవుతుంది. అందుకేరా ఈరోజు ఆ శత్రువుని ఎలాగైనా దెబ్బ కొట్టాల్సిందే. రేయ్, ఎప్పుడు ఆవిడని చూసి భయపడేవాడివి, ఇప్పుడేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? ఆవిడ ఎప్పుడు మా నాన్నని దెబ్బ కొడుతుందిరా. మా నాన్న నేనేమీ చేయలేను అంటాడు కదా, ఇప్పుడు ఆవిడ్ని దెబ్బ కొట్టి నేనేంటో నిరూపించుకుంటాను. ఆవిడ్ని కొడితే ఊరు జనం మనల్ని చావగొడతారేమోరా. మనం కొట్టేది డైరెక్ట్గా కాదురా, ఇండైరెక్ట్గా ఆట ఆడుతూ కొడదాం. కబడ్డీలో అయితే కొట్టుకోవడాలుంటాయి, పేకాట్లో ఏముంటాయిరా? డబ్బులు పోగొట్టుకోవడాలు తప్ప. ఒరేయ్, మీరంతా కబడ్డీ ప్లేయర్సే కదా, హా. కబడ్డీ ఆడండి, ఆవిడ్ని కొట్టండి. కానీ ఆవిడ కబడ్డీ కోర్టు దగ్గరికి రాదు కదా. కబడ్డీ కోర్టే ఇక్కడికి వస్తుంది. గియ్యన్రా కోర్టు. రేయ్, నీకిన్ని తెలివితేటలు ఎలా వచ్చారా? మా బావ విక్కిని చూసి నేర్చుకున్నానులే. మీరు మొదలు పెట్టండి, నేను పక్కన దాక్కొని అంతా చూస్తాను. అలాగేరా. వెదవల్లారా, రోడ్డు పక్కన ఆటోలేంట్రా మీకు? ఏయ్, మేమెక్కడ ఆడుకుంటే నీకెందుకు? మా ఆట దగ్గరికి నిన్నెవరు రమ్మన్నారు? రేయ్, చేస్తుందే తప్పు, మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతున్నారా? ఏయ్, నీ వెంట నీ కూతుళ్ళు కూడా లేరు. రెచ్చిపోయావంటే ఇక్కడే చచ్చిపోతావు. రేయ్, ఎక్కువ వాగావంటే మొహం పగిలిపోద్ది. నువ్వేంటి పగలగొట్టేది? నీ మొహం మేం పగలగొడతాం. రేయ్